Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. Thank you. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డయాగోనల్ రిలేషన్షిప్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చాప్టర్ అయిన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఈ చాప్టర్లో డయాగోనల్ రిలేషన్షిప్ అనే టాపిక్ చూద్దాం. ఓకే, ఈ డయాగోనల్ రిలేషన్షిప్ డెఫినేషన్ మీకు అర్థం కావడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, చూడు, నేనేం చేస్తానంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకుంటాను, అలాగే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ను కన్సిడర్ చేస్తాను. సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఓకేనా, ఎందుకో కూడా చెప్తాను. సో ఇక్కడ సెకండ్ పీరియడ్లో ఏ గ్రూపులు తీసుకోవాలి? ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్, థర్డ్ ఏ గ్రూప్, ఫోర్త్ ఏ గ్రూప్, ఫిఫ్త్ ఏ అవసరం లేదు, ఎందుకంటే ఈ రిలేషన్ తర్వాత ఉండదు. చెప్తాను అది కూడా. సో లిథియం, సోడియం, బెరిలియం, మెగ్నీషియం, బోరాన్, అల్యూమినియం, ఓకే, దెన్ కార్బన్, సిలికాన్. ఓకే, గుడ్. ఇప్పుడు డయాగోనల్ రిలేషన్షిప్ అంటే డయాగోనల్గా ఏదో ఒక రిలేషన్ కనిపిస్తుందని కదా అర్థము. అదేంటో చూద్దాం. ఇక్కడ ఏదైనా ఈ ఫోర్లో ఒక గ్రూప్ను కన్సిడర్ చేద్దాం. అందులో ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుందాం, అంటే సెకండ్ పీరియడ్లో ఉంటుంది అది. ఓకే, ఫస్ట్ పీరియడ్లో ఉండేది 2 ఎలిమెంట్సే కదా. ఈ ఫస్ట్లో హైడ్రోజన్, ఆ చివరిలో హీలియం. కాబట్టి అక్కడ ఏం మనకు రిలేషన్స్ ఏముండవు. చూడు, సెకండ్ పీరియడ్ నుంచి ఈ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. సో గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు దాని నెక్స్ట్ గ్రూప్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్తో ప్రాపర్టీస్తో సిమిలారిటీ చూపిస్తుంది. అంటే లిథియము మెగ్నీషియంతో తన ప్రాపర్టీస్లో సిమిలారిటీ చూపిస్తుంది, అలాగే బెరిలియం అల్యూమినియంతో బోరాన్, సిలికాన్. డయాగోనల్గా ఉన్న ఎలిమెంట్తో ప్రాపర్టీస్తో సిమిలారిటీ చూపించడం, దీన్నే డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. సరే, డెఫినేషన్ చూద్దాము. చూడు, ఎలా చెప్పచ్చు అంటే సింపుల్గా చెప్దాం. ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ సెకండ్ పీరియడ్ హ్యాస్ సిమిలర్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ పీరియడ్. ఇలా ఏం చెప్పచ్చు. ఓకేనా, సో ఎలా చెప్పచ్చు? ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ second period has similar properties to that of next group element, next group of element. ఓకేనా, నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ అర్థమవుతుంది కదా, ఆఫ్ థర్డ్ పీరియడ్. ఓకేనా, దిస్ రిలేషన్ ఇస్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్. ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ సెకండ్ పీరియడ్, ఒక గ్రూప్లో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ హ్యాస్ సిమిలర్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ పీరియడ్. ఇలా లెంతీగా వద్దు అనుకుంటే కొంచెం సింపుల్గా రాయొచ్చు. ఎలాగా? ఒక గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంటు, నెక్స్ట్ గ్రూప్లో సెకండ్ ఎలిమెంటు, ఈ గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంటు, నెక్స్ట్ గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్, సిమిలర్ ప్రాపర్టీస్. ఇలా కూడా రాయొచ్చు. చూడు, ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. ఒక గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. వీటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్. ఇట్లనే చెప్పచ్చు. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్. ఓకేనా? సరే, ఇప్పుడు
మరి బెరిలియము అల్యూమినియము దే షో సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్. మరి బోరాను సిలికాన్ దే షో సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్. నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ గ్రూప్ నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్, లేదా ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. దీన్ని కన్సిడర్ చేసావనుకో, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్, సిమిలర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే దిస్ రిలేషన్ విల్ డిసప్పియర్ ఆఫ్టర్ ఫోర్త్ ఏ గ్రూప్. ఓకేనా? దిస్ రిలేషన్ will disappear after fourth A group. ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తర్వాత ఈ రిలేషన్ ఉండదు. ఓకేనా? సరే, బాగుంది. మరి ఎందుకు ఉంటుంది రిలేషను? ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్లో సిమిలారిటీ ఉండాలి, కానీ డయాగోనల్గా పక్క గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్ ప్రాపర్టీతో సిమిలారిటీ ఏంటిది? ఇదేంటిది? ఒకే గ్రూప్ ఎలిమెంట్ సేమ్ గ్రూప్ ఎలిమెంట్ షో సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్ అంటాం, కానీ పక్క గ్రూప్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్తో సిమిలారిటీ చూపించే ఈ రిలేషన్ ఏంటి? అది కూడా ఈ 4 గ్రూప్స్లోనే స్పెషల్గా. దీనికి కారణం ఏంటో తెలుసా? దిస్ రిలేషన్ ఈజ్ డ్యూ టు, ఎందుకు వస్తుందంటే ఈ రిలేషన్ 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, 2, 3. ఫస్ట్ థింగ్, లిథియము మెగ్నీషియం సైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉండడం, సిమిలర్ సైజ్ అనొచ్చు, ఆల్మోస్ట్ సేమ్ సైజ్. సో డ్యూ టు సిమిలర్ అటామిక్ లేదా అయానిక్ సైజ్, సింపుల్గా సిమిలర్ సైజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్, సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ. సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు ఈ రెండిటికి. ఓకేనా? దెన్ థర్డ్ వన్, సిమిలర్ పోలరైజింగ్ పవర్. సిమిలర్ పోలరైజింగ్ పవర్, వాటి పోలరైజింగ్ పవర్స్ కూడా సేమ్ ఉండడం. అయాన్ పోలరైజింగ్ పవర్. ఓకేనా? సిమిలర్ పోలరైజింగ్ పవర్ ఆఫ్ అయాన్స్. క్యాటయాన్స్ పోలరైజింగ్ ఎబిలిటీ ఉంటుంది. మరి పోలరైజింగ్ పవర్ అంటే ఏంటి? అయాన్ చార్జ్ బై అయాన్ రేడియస్ స్క్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ పోలరైజింగ్ పవర్. లిథియం అయాన్ చార్జు లిథియం అయాన్ సైజుకు స్క్వైరు, ఈ రేషియోని పోలరైజింగ్ పవర్ అంటారు. ఈ వాల్యూ మెగ్నీషియం కూడా మెజర్ చేయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో దేర్ పోలరైజింగ్ పవర్ వాల్యూస్ ఆర్ సేమ్, దేర్ సైజెస్ ఆల్మోస్ట్ సేమ్, దేర్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో దట్ దే షో మచ్ మోర్ సిమిలర్ ప్రాపర్టీస్. అందుకు వీటి ప్రాపర్టీస్లో సిమిలారిటీ ఉంటుంది. ఏమున్నాయి సిమిలారిటీ? ఒక 2 చెప్పనా? ఈ గ్రూపులో లిథియం అన్ని సాఫ్ట్ ఆల్కలీ మెటల్స్ అయితే లిథియం హార్డ్గా ఉంటుంది. సెకండ్ ఏ గ్రూప్లో కూడా అన్ని సాఫ్ట్ అయితే ఇది హార్డ్గా ఉంటుంది. 2 హార్డ్గా ఉండడం, 2 ఎయిర్లో పెట్టేస్తే మాయిశ్చర్ని తీసేసుకుంటాయి. దాన్ని హైగ్రోస్కోపిక్ నేచర్ అంటాం. లిథియంకు హైగ్రోస్కోపిక్ నేచర్ ఉంటుంది, మెగ్నీషియంకు హైగ్రోస్కోపిక్ నేచర్ ఉంటుంది. హైగ్రోస్కోపిక్ అబ్జార్బ్స్ ద మాయిశ్చర్. ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఇది ఓన్లీ మొనాక్సైడ్ ఇస్తుంది, ఇది కూడా ఓన్లీ మొనాక్సైడ్ ఇస్తుంది. ఇలా చాలా ప్రాపర్టీస్లో సిమిలారిటీ వస్తాయి ఈ రెండిటికి అట్లా. అర్థమైందా? ఎందుకు వస్తున్నాయంటే వీటి సైజెస్, ఎలక్ట్రోనెగటివిటీస్, పోలరైజింగ్ పవర్స్ ఆల్మోస్ట్ సేమ్. మరి పోలరైజింగ్ పవర్ అంటే వాటి అయాన్ చార్జ్ బై అయాన్ రేడియస్ స్క్వేర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే, మరి క్వశ్చన్ ఎప్పుడైనా గివ్ 1 or 2 pairs టు షో డయాగోనల్ రిలేషన్షిప్ అన్నాడు అనుకో, ఎవరు చూపిస్తున్నారు ఆ పెయిర్స్? ఎగ్జాంపుల్స్ అడిగితే లిథియం కమ మెగ్నీషియం 1 pair, నెక్స్ట్ బెరిలియం కమ అల్యూమినియం 2nd pair,
అండ్ బోరాన్ కమా సిలికాన్ థర్డ్ పేర్. బట్ ఆఫ్టర్ ఫోర్త్ ఏ గ్రూప్ కార్బన్ నెవర్ షో డయాగోనల్ రిలేషన్షిప్. ఎందుకంటే కార్బన్ తర్వాత ఎవరుంటారు, నైట్రోజన్, ఫాస్ఫరస్. కార్బన్ ఫాస్ఫరస్ సైజ్ ఆల్మోస్ట్ సేమ్ కాదు, ఎలక్ట్రోనెగటివిటీ ఆల్మోస్ట్ సేమ్ కాదు, పోలరైజింగ్ పవర్ ఆల్మోస్ట్ సేమ్ కాదు. కాబట్టి మనకు ఈ డయాగోనల్ రిలేషన్షిప్ ఉండదు, అప్ టు ఫోర్త్ ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్, ఏదైనా గ్రూప్లో తీసుకుంటే ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ సెకండ్ పీరియడ్ అండ్ నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ పీరియడ్ షో సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్. లేదా ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద నెక్స్ట్ గ్రూప్. ఇది చాలా ఈజీ కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్, సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద నెక్స్ట్ గ్రూప్ షోస్ సిమిలర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ కాల్డ్ డయాగోనల్ రిలేషన్షిప్. కారణం ఏంటి? సేమ్ సైజు, సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ, సేమ్ పోలరైజింగ్ పవర్. పోలరైజింగ్ పవర్ అంటే అది ఎవరు ఎగ్జిబిట్ చేస్తారంటే 3 pairs. ఓకేనా? ఇది ఫోర్త్ ఇయర్ గ్రూప్ తర్వాత డిసపియర్ అవుతుందంట. ఓకేనా? క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.